గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే ప్రసిద్ధ హస్బెండ్ని పరిచయం చేసుకోవాలి. అందరూ కూడా రకరకాలైనటువంటి బైబిల్ చెప్తున్నారు. నాకు తెలిసింది ఒకటే, ఫిబ్రవరి 13:4. అది ప్రతి కార్డు మీద ఉంటుంది. ఆ మాట చెప్పే బిఎడ్ సీట్ సంపాదించుకున్నాను ఏఆర్ కాలేజీలో. వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనది అని అది చదివి వదిలేసిన వాళ్ళలో నేను ఒకడిని. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని విలువ, టేస్ట్, బలమైనటువంటి అర్థం తెలిసాక ఫిబ్రవరి నుంచి రోమన్స్ చాప్టర్కి వెళ్ళింది. దాంట్లో ఆ చాప్టర్లో నాకు గుర్తులేదు కానీ సీక్వెన్స్ చెప్తారు. ఓర్పు, సహనం, పరీక్ష, నిరీక్షణ, ఏ పదాలు ఉన్నాయి. ఆర్డర్ అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఆర్డర్లో మీరే పెట్టుకోండి. ఆ విలువ కూడా తెలియవచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే భయంగా లైవ్లో మా ఆవిడ ఉంది, పక్కన మా అబ్బాయి ఉన్నాడు. ఫస్ట్ శామ్యూయల్ గారి సంతానమైన సెకండ్ శామ్యూయల్ నేను, సెకండ్ శామ్యూయల్ నుంచి వచ్చినటువంటి థర్డ్ శామ్యూయల్ నా కొడుకు. సెకండ్ శామ్యూయల్ నుంచి మంచి వాక్యాన్ని నా సోదరి మనందరి మధ్యలో చెప్పింది. నేను వివాహం గురించి ఎందుకు చెప్పానంటే, వివాహం ద్వారా ఈ బంధం ఏర్పడకపోతే నాకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వచ్చాక, ఒక కుటుంబంలోకి వచ్చాక అది దానికి ఆ ఇంటికి సంబంధించినటువంటి విలువలు ఏదో ఒకదాన్ని భుజాన్ని వేసుకోవాలి. అది ఖచ్చితంగా ఏదో ఒకనాడు ఉపయోగపడుతుంది. మామయ్య గారు బ్రతికినంత కాలం ఆయన గట్టిగా మాట్లాడుతూ నేను ఎప్పుడు వెళ్ళా. కనీసం కోపం వచ్చి కూడా రే అని అంటూ కూడా లేదు. ఆ మాటలో ఆయన మాట్లాడిన మాటల యొక్క అర్థాలు కూడా నాకు తెలియదు. కానీ ఒక్కసారి స్పర్జన్ గారి విషయంలో పెళ్ళికి దాంట్లో వచ్చాం. అక్కడికి శ్రీధర్ టమాటా సూప్ తాగుతావా, అది ఒక్కటే నాకు అర్థమైన మాట. ఆ ఒక్కటే క్లియర్గా వినపడింది, అర్థమైంది, తీసుకున్నాను. అదొక్కటే నాకు అర్థమైంది. ఆయన చాలా స్లోగా ఉండేవారు, కానీ ఒక మూల రాయిలాగా ఆయన కుటుంబాన్ని నిలబెట్టాడు. మూల స్తంభం జరిగింది. ఆ జరిగినటువంటి మూల స్తంభాన్ని ధ్వజస్తంభాలు లాంటి నలుగురు కొడుకులను భుజాన్ని వేసుకున్నారు. ఇది బ్లెస్సెడ్. నీతిమంతుడు నివాసాన్ని కట్టించిన ఏడలో కట్టువాన్ని ప్రయాసం వ్యర్థము అని మన బాబు నాకు పూర్తిగా తెలియదయ్యా. కానీ ఏది ఏమన్నా కానీ చక్కగా ఆయన క్వాలిటీస్ నుంచి వచ్చినటువంటి నలుగురు పిల్లలు కూడా చక్కగా నిలబెట్టుకుంటున్నారు. నలుదిక్కుల ఆయన పేరుని పక్కకి చక్కగా స్ప్రెడ్ అయ్యి చేస్తూ ఉన్నారు. ఇది మీ మధ్యలో ఉంచున్నాను కదని పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఒక అరగంట అయితే నేను వెళ్ళిపోతాను మా ఇంటికి. ఎందుకంటే మా ఆవిడ నా కోసం చూస్తుంది, అందుకని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి అనుబంధాలను మాత్రం ప్రతి సంవత్సరం మేము నెమరు వేసుకునేలాగా అద్భుతమైనటువంటి సమయాన్ని మా కుటుంబానికి ఆయన వదిలేడారు. అది ఆయన విలువ ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఏదైనా వస్తువుని పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు. ఒక మనిషి కదిలి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆయన బాధ్యతను తీసుకునేది ఎవరు? ఇది ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన క్వాలిటీస్ అందరిలోనూ పెట్టేళ్ళారు. కాబట్టి అదే క్వాలిటీస్ ఉన్నటువంటి నా భార్య అయిన ప్రసిద్ధ కుటుంబం కోసం కూడా మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.